అడిగాడో లేదో అది ఎంత కాకపోతే ఏదైనా అనడానికి విమర్శకు ఉపయోగపడుతుందని. మీరు అన్నట్టుగా ప్రజారాజ్యం హయాం కాలంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. నాకైతే కనుక మేము వెళ్ళి ఎవరికో చిరంజీవి కాదు ఇంకెవరికో సూట్ కేసు తీసుకెళ్ళామని చెప్పిన వాళ్ళు ఇద్దరు నాకు తగిలారు. నాకు పలానా ఆయనకు టికెట్ ఇచ్చారు చిరంజీవి, అసలు మా దగ్గర రూపాయి లేదు, మేము ఎలా చేస్తాము, మాకు ఎలా టికెట్ ఇస్తారు, ఆయన ఇచ్చి ఉండకపోతే మేము ఇంతవరకు జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా వచ్చేది కాదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వేరే ఇప్పటికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వ్యవస్థ దాంట్లో కొంచెం తికమకలు, తెలుగుదేశంతో స్నేహం, ఈ అంశాల వల్ల అప్పటికిప్పటికీ వాతావరణంలో కొంత మార్పు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏమో ఈమె నాదెండ్ల మనోహర్ మీద నిజానికి ఈ మధ్య విమర్శ తగ్గింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి వచ్చి ఆయనే చర్చలు అవి జరుపుతున్నారు కదా. అదే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే నాదెండ్ల పాత్ర తెనాలి వరకు ఎక్కువ పరిమితం అవుతున్నట్టుగా ఉంది, ఈ మధ్య లేదు, ఆయన పరిమితం చేస్తున్నారని కూడా గుర్తించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంతకాలం ఆయన ముందుగా ఆయన పెట్టుకున్నారు, షాక్ అబ్జార్బింగ్ అంతా నాదెండ్ల మనోహర్కు ప్రతిదీ ఆయన చెప్పడం, పైలట్ లాగా అక్కడికి వెళ్ళడం, ఏదో జరుగుతుందని చెప్పడం, మీడియాతో మాట్లాడటం, ఈ పని అంతా నాదెండ్ల మనోహర్ చేసేవాడు. ఇప్పుడు ఆయన తన సీటు తను గెలవాలి, రెండవది అక్కడ చాలా సీరియస్ తెలుగుదేశం క్యాండిడేట్ తప్పించి ఇచ్చాక పోయినసారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంటే నాదెండ్లకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అవును, కాబట్టి ఇప్పుడు కూడా అలా జరిగితే ఇంకా శాశ్వతంగా ఆయనకు ఒక స్థానం లేకుండా పోతుంది. రెండవది నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కొంత దూరంగా పరిమితంగా పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. బహుశా నాదెండ్ల నుంచి నాగబాబుకు ఆ రోల్ కొంచెం ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా ఉంది ఎన్నికల సమయంలో. మేజర్ స్టేట్మెంట్స్ అనండి, ఏవైనా డిస్ట్రిబ్యూషన్ అనండి, లేకపోతే కొంచెం పురమాయించడం, ఇవన్నీ నాగబాబు ఎక్కువగా చేయటం మనకు కనిపిస్తుంది. ఇంకా మూడో విషయము ఎందుకు ఇలా జరుగుతుందంటే కొంత అవిశ్వాసం ఉంది. నేను సూటిగా చెప్తాను, ఈ చర్చలకు వచ్చి పాల్గొనే వాళ్ళు చాలా ముఖ్యులుగా ఉండి మనలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే జనసేన నాయకులు కూడా నాదెండ్ల మనోహర్ను పెదవిరుస్తారు, ఆయన మీద సందేహాలు వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు సరోజ ఈమె వీర మహిళనండి, మేయర్ కాబట్టి ఒక స్థానంలో కూడా ఉన్న వ్యక్తి. ఒకటండి, జనసేనలో మేయర్లు, మాజీ శాసనసభ్యులు ఒక స్థానాలు నిర్వహించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అవును, మరి అటువంటిప్పుడు కాపాడుకోవడానికి అందులో కాకినాడ అక్కడే ప్రధానంగా చూస్తున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోలేదు అనే విషయం కూడా కొంచెం సందేహం కలుగుతుంది. ఏదైనా ఆమె వైసీపీ వైపు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఆరోపణలకు ఏం విలువ లేదు, ఆమె కావాలని చేస్తున్నారని కూడా వీళ్ళు అనొచ్చు. కానీ ఆమె ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కమిటీయో, అంతర్గత వ్యవహారాల కమిటీయో ఎవరో దాన్ని పరిశీలించి ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇతరుల మీద అనేక ఆరోపణలు, అనేక విమర్శలు చేస్తున్నప్పుడు మన పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఒకటి బహిర్గతమైనప్పుడు దాని నిజానిజాలు వెల్లడించాల్సిన పారదర్శకమైన జవాబు చెప్పాలి. ఈ టైంలో ఒకవేళ ఏదైనా జరిగినా జరగకపోయినా అది బయటికి పెట్టే పరిస్థితి ఉంటుందంటారా? అంటే రెండు విషయాలండి. ఇప్పుడు వీళ్ళు ఏం దాటేసినా ఆమె అయితే విమర్శలు చేస్తూనే పోతారు. అవును, ఆమెను చూసి ఒకరిని చూసి ఒకరు ఇంకా దీన్ని కూడా రావచ్చు. అలాంటప్పుడు దాన్ని కప్పిపుచ్చుదాము లేదా దాన్ని దాటవేద్దాం అనుకున్న కొద్దీ అది మరింత అలాగే దావానం అవుతుంది. దాని బదులు జరిగింది ఇది లేదా జరగలేదు, ఆమె కావాలని చెప్తున్నారు అనే ఒక స్పష్టత ఇవ్వగలిగితే అప్పుడు అది ఆ పార్టీకి మేలు అవుతుంది. అంటే తెనాలి వెళ్ళి మరి నేను నాదెండ్లో ఓడిస్తాను అని చెప్పి ఆవిడ చెప్తున్నది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం, బలమైన బీసీ సామాజిక వర్గ మహిళ. కోర్స్ అంటే ఖచ్చితంగా అండి, పెద్దగా పేరు అంతకుముందున్న పదవులు నిర్వహించిన వాళ్ళు లేరు కాబట్టి టికెట్లు ఆశించే వాళ్ళు తమకో తమ చెప్పిన వాళ్ళకో వీళ్ళు ఉంటారు జనసేనలో. వాళ్ళలో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇదిగో ఆ 19